నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. గూడూరు పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ ఒకతాటి మీదకు వచ్చి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచి విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, అదేవిధంగా మీకు అన్ని విధాలా అండగా ఉంటానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్యవైశ్య సంఘాల గౌరవ అధ్యక్షుడు సోమిశెట్టి చెంచురామయ్య నివాసంలో ఆర్యవైశ్యులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. వెండి కిరీటాన్ని బహుకరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ తన విజయానికి సహకరించారని, ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని పలు ఆర్యవైశ్య సంఘాలు, యూనియన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సునీల్ నాయకత్వం, సునీల్ నాయకత్వం, సునీల్ నాయకత్వం. నిమిషం కాదు నువ్వు కూడా అది తీసేయి చూడు. చెంచురామన్న గారు, అలాగే నా తమ్ముడు మా సాయి, ఈరోజు అన్న గెలిచినప్పటి నుంచి మీరు కద్దాం అనుకున్నాము, కానీ టైం బిజీగా ఉన్నారు కాబట్టి వెళ్ళలేకపోయినా ఉన్నా. ఒకసారి మా అందరితో మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో కూడా మీతో కలవాలని, మీ అందరికీ ధన్యవాదాలు తెలవాలని ఇప్పుడు నాకు మనసులో ఉంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాను. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి ఆత్మీయ సమావేశం. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ నేను పెద్దవాడిని కదన్నా, నేను మీ ఊరినే, మీ గూడూరునే, నేను వేరే ఊరు కదన్నా. ఎందువల్లంటే అన్న నాకు మీరంటే అభిమానం అన్నా. ఈరోజు ఉన్నటువంటి 99% ఏదో ఒకటిద్దరు తప్ప నాకు మీరు అందరూ సపోర్ట్ చేశారన్నా. మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే 5,000 మెజార్టీ నాకు టౌన్లో వచ్చిందని చెప్పి నేను ఎక్కడైనా ధైర్యం చెప్తానన్నా, ఏ మీటింగ్ చెప్తాను. ఎందుకంటే నా విషయాల నుంచి గూడూరులో నాకు అవుట్ రైడే చేశారు, దాంట్లో రెండో మాట లేదు. రకరకాల ప్రచారాలు చేశారు. సునీల్ కుమార్ వైఎస్ఆర్ ఇబ్బంది పెడతాడు, అది రౌడీ గీవుడి అని మనోడే చేశారు. మీ అందరికీ తెలుసు నేనెవరు రౌడీలు చేశానా? చెప్పండి, మీరు ఒకరిని ఎవరిని ఇబ్బంది పెట్టానా? చెప్పండి, ఎలక్షన్లు ఎవరినైనా ఉన్నాయా? మా డబ్బులు అడిగానా? చెప్పండి. ఆ పరిస్థితి లేదు. కావాలని ప్రచారం, బయట ప్రచారం పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా చేసినటువంటి పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తున్నా, నేనైతే వైఎస్ఆర్కి ఎప్పుడు నా ప్రాణాభిమానులకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఏంటంటే గతంలో ఈ రియల్ ఎస్టేట్లు, ఈ వ్యాపారాలు అన్నిట్లో కూడా వేరే అదర్ క్యాస్ట్ అన్ని కూడా చేసేవాడు. కానీ మొట్టమొదట గూడూరులో కాశీ ఒక లేఅవుట్ చేశాడు. దాంట్లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు కాశీని. నేను నిలబడ్డా ఆ రోజు, నిలబడి సహాయం చేశా కాశీకి ఆ రోజు కూడా. తర్వాత ఇప్పుడు మన సాయి వేస్తున్నా కానీ అదే సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తున్నా. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ అంతా ఒకటి ఉంటే మంచిది. మనం తగులేసుకుని అవతలకి అవకాశం. అప్పట్లాగా ఎవరో దగ్గర పోయి మీరు మధ్యస్థాయి చేసుకునే అవసరం లేదు.
మీకంతా ఇక్కడ ఒక యూనియన్ ఉంది, మీరే చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా అప్పటి నుంచి కూడా మా చెంచురామన్న వైసీఆర్సీలో ఉన్నారంటే మా చెంచురామన్న మాకు ఆ రోజు పులింసీర్ ఉన్న ప్రెసిడెంట్గా, ఈయన మా వైస్ ప్రెసిడెంట్గా, మానిటరింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా మా చెంచురామన్న మా అందరూ కూడా ఆప్తుడు. ఎప్పుడు కూడా అంటే పదవి ఉన్నా పదవి లేకపోయినా మామూలుగా భయపడతారు పదవి లేకపోతే వచ్చేదానికి. అవి ఏమి లేకుండా అప్పటి నుంచి కూడా మాకు అన్ని విధాల సహాయ సహకరిస్తున్నారు మా చెంచురామన్న. ఈరోజు కూడా మీ అందరినీ పిలిపించినందుకు మా చెంచురామన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గూడూరు వైసీఆర్సీ విషయంలో నేను చెప్తున్నాను ధైర్యంగా, ఏం వచ్చినా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు అలా ఎలక్షన్స్ చెప్పా, జిఎస్ రాయల్ గారి పేరు టవర్ బ్లాక్ పెట్టాలని చెప్పా. అయితే వరప్రసాద్ గారు ఆల్రెడీ దాన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాడు. అయినప్పటికీ ఆయన కూడా చెప్పా రిక్వెస్ట్ చేసి, అయ్యా మేము ఖచ్చితంగా జిఎస్ రాయల్ గారి పేరు అక్కడ పెట్టాలని చెప్తే ఆయన కూడా సరే మీ ఇష్టం నాన్న అని చెప్పాడు ఆయన. కాబట్టి త్వరలో అది కూడా అతను చెప్పాను, మా చెప్పాను, అది కూడా త్వరలో చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 2019 నుండి 2024 వరకు నడిచిన వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై లక్షల కోట్ల రూపాయల భారం వేయడంతో పాటు విద్యుత్ సంస్థను నష్టంలోకి తీసుకెళ్లిన ఘనత వైసీపీదైతే, తామేదో విద్యుత్ ఛార్జీలు పెంచామని గగ్గోలు పెడుతూ వైసీపీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచారని అసత్య ప్రచారాలు చేస్తూ వైసీపీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి వైసీపీ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుండి స్పందన రాలేదని, గూడూరు వైసీపీ నాయకులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఎవరు పాల్గొనకపోవడం ఉదాహరణగా పేర్కొన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 20,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో రైతులకు మరియు కొంతమంది బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్ వైసీపీ ప్రభుత్వం ఇవ్వగలిగిందని గుర్తు చేశారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలో 20 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. అదేవిధంగా వాకాడు మండలంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు మొహం చెల్లడం లేదన్నారు. 6 నెలలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసిన పాపానికి వాళ్లే విద్యుత్ తిరిగిందంటూ ధర్నాలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. విద్యుత్ ఛార్జీలు మీరే పెంచి మీరే ధర్నాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు 10 సార్లు పెంచారు. మా జైలు చెప్పినట్లు 9వ సారి పెంచారు, 10వ సారి కూడా రెడీ అయిపోయారు. మీరు పెంచి మీరు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో భారం. ఎవరు చేసిన పాపం? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే 9 సార్లు పెంచినా మీకు లాభాలు రాలా, నష్టాలు వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము ఉన్నాం 2014 నుంచి 19 వరకు. గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకున్నప్పుడు మొత్తం 2.5 మిలియన్ల యూనిట్లు లోటుతో 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు బాధ్యత. తర్వాత మేము 2019లో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డికి అప్పచెప్పేటప్పుడు మొత్తం లాభాలతో మిగులు విద్యుత్తో మేము అప్పచెప్పామని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం వల్ల మీరు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ని నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు SC ST అలాగే BCలో
కొన్ని వృత్తుల వాళ్ళకి 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. నాడు నేడు ఇస్తున్న గవర్నమెంట్ మా గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేమే ఆ రోజు కన్నా 20,000 మెగావాట్ల విద్యుత్ స్టేషన్ని నిర్మించకపోతే ఈరోజు మీరు గతంలో మీరు అసలుకి ఎక్కడ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చే సమస్య లేదని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఆక్వా రైతులకి ₹150 ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాం. నిన్న మీరు ధర్నా చేశారు. ఒక్కొక్కరు ఒక విధంగా, రోజేమో ఒక విధంగా మారుతుంది, ఇంకొక విధంగా, ఏందో నాకు అర్థం కావట్లే. మీరు నిజంగా నాయకులైతే మీకు ఎందుకు ఓట్లేదు జనాలు? మీరు నిజంగా నాయకులైతే నిజంగా ప్రజలపైన భారం మేమేసుంటే విపరీతంగా జనాలు మీకు అటెండ్ అలా దిక్కులే మీ పార్టీ వాళ్ళే ఈ ధర్నాలకు అటెండ్ కాలా. దానికి ఉదాహరణ మా గూడూరు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరు ఒక్కరు కూడా టౌన్లో ఒక్కరు కూడా ఆ యొక్క ధర్నాకి వచ్చిన నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పెంచింది మీరు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టి మీరేదో ఏమంటారో దొంగతనం చేసి దొంగ అనే విధంగా నువ్వు దొంగతనం చేసి నువ్వు ప్రజలను మోసం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు పెంచాడని చెప్పి నిధులోకి వస్తే జనాలేమి అంత తెలివి తక్కువలేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఉదాహరణకి ఈరోజు జల్ జీవన్ మిషన్ టోటల్ అంతా కూడా మొత్తం కుంభకోణం కోట్ల రూపాయలు తినేసిన విషయాన్ని కూడా నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 20 కోట్ల అవినీతి జల జీవన్ మిషన్ ద్వారా జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అన్యాయం. ఎక్కడ కూడా వాటర్ సంబంధించిన కుళాయి కనెక్షన్ ఒక్కరికి ఇవ్వకుండానే ఈ గ్రామంలో ఒక 15 లక్షలు ఖర్చు అయింది. ఈ గ్రామంలో ఒక 90 ఎస్సీ కుటుంబాలకు నీళ్ళు ఇచ్చామంటే ఆడ పోతే ఒక కుళాయి లేదు, ఒక పైప్ లైన్ లేదు. మొత్తం తినేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే వాకాడు మండలంలో జరిగినటువంటి కేంద్ర గవర్నమెంట్ సంబంధించిన నిధుల్లో మొత్తం దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు చెప్పే ముందు గురిగింజ కింద నల్లగా ఉంటుందని చెప్పి ఒకసారి తెలుసుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, అలాగే గ్రౌండ్ వైపు ఉన్న ప్రహారీ గోడ మరియు పైప్ లైన్ నిర్మాణానికి 16 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్లు సందర్శించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై, చికిత్స పొందుతున్న రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ, ప్రస్తుతం ఆసుపత్రికి ఉన్న కాంపౌండ్ వాల్ శిథిలావస్థకు చేరుకుందని, ప్రభుత్వ స్టేడియం వైపు డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరగా కలెక్టర్ వెంకటేశ్వర్ 16 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూస్తామని, మరో 3 నెలల్లో అడ్మిషన్ బ్లాక్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి దగ్గరగా ఈ ఆసుపత్రి ఉండడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు, కేసులు వస్తుంటాయని, మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని భూ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తహసీల్దార్ చంద్రశేఖర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచరామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ తెలిసిందే ఏరియా ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమంటే కొత్త బిల్డింగ్ సుమారుగా 23 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ గడిచిన 3-4 సంవత్సరాల్లో అది కంప్లీట్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ సందర్శించడానికి గౌరవ గూడూరు శాసనసభ్యులు గారితో రావడం జరిగింది. ఇక్కడ కొంచెం కాంట్రాక్టర్తో ఇబ్బందులు, పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ గడిచిన సంవత్సరంన్నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి పునరుద్ధరించాలని కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు మాట్లాడి ఆదేశాలు ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరితగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలు కట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అదంతా చెమ్మ పట్టేసి కొంచెం కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది. అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటిని కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే చెప్తున్నారో ఈ పోస్ట్ మార్టం చేసే దగ్గర నుంచి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి అదంతా వాటరు కాంపౌండ్ వల్ల లేక ఇదంతా అవుతుందని చెప్పారు. సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు అది అవుతుందని చెప్తారు. దాన్ని కూడా వెంటనే శాంక్షన్ మా లెవెల్లోనే ఇచ్చి దాన్ని వెంటనే కొత్త కాంపౌండ్ వాళ్ళు కట్టి అటు ఆసుపత్రికి ఇటు గ్రౌండ్లో కూడా చాలామంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాంపౌండ్ వాళ్ళు అక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆసుపత్రిలో మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే హైవే పాస్ అవుతుంది కాబట్టి 2 మేజర్ హైవేస్ చెన్నై, విజయవాడ, అదేవిధంగా మనకి వెంకటగిరి కూడా ఈ 2 రోడ్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో దట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా దీన్ని చర్చించడం జరిగింది. ఆ యాక్సిడెంట్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలో కూడా ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా కొంచెం ఇది చేయటం జరిగింది. అదేవిధంగా మిగతా విషయాలు చూసుకుంటే రెవెన్యూ సదస్సులు మనకి ముమ్మరంగా ఈరోజు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ని సౌకర్యాన్ని తనిఖీ చేసేందుకు వచ్చినటువంటి మా గౌరవ కలెక్టర్ గారికి, అలాగే మా సబ్ కలెక్టర్ గారికి, అలాగే మా సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందికి అంతా కూడా ధన్యవాదాలు. మీకు తెలుసు ఈ హాస్పిటల్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పూర్తి కాని విషయం. ఈ విషయాన్ని మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా మా కలెక్టర్ గారు మెగా వాళ్ళతో అలాగే సెక్రటరీతో మాట్లాడి త్వరగా పని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు వాకర్స్ రోజు కంప్లైంట్, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రహరీ గోడ ద్వారా బయటకు వచ్చేస్తున్నాం. శవాల దగ్గర నీళ్ళన్నీ కూడా వాసన విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా మా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాము. ఎంత అవుతుందంటే 16-17 లక్షలు అవుతుందని చెప్పి మా హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. అది కూడా మా గౌరవ కలెక్టర్ గారికి చెప్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తానన్నారు. దానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఎవరు చేయలేదు సార్, మాకు ఈ సంవత్సరాల నుంచి కానీ ఎవరు చేయలేదు సార్. మీరు వచ్చిన తర్వాతే మాకు వాకాడులో బారెడ్డిపాలెంలో 1,70 లక్షలు పెట్టి మీరు అక్కడ ఒక బ్రిడ్జిని తయారు చేయించారు సార్. తర్వాత ఇప్పుడు 17 లక్షలు ఇస్తున్నారు సార్. అలాగే ఇంతకుముందు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క కట్టకి బ్యూటిఫికేషన్ కూడా మనకి ఇచ్చున్నాం సార్. అది కూడా మా సబ్ కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్లో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని కూడా చెప్పారు సార్. అవి కూడా ఇస్తే మాకు బాగుంటుంది సార్. అలాగే హాస్పిటల్లో చిన్నవి, ఎందుకంటే ముఖ్యంగా చనిపోతే ఫ్రీజర్లో పెట్టేదానికి ఇక్కడ లేదు, అది కూడా మనం సహాయం చేసాం. ఈరోజే మా సూపరింటెండెంట్ గారు అలాగే మారేమ్మ గారు వచ్చి జనరేటర్ సంబంధించినటువంటి వైర్ అంతా కూడా మొత్తం కాలిపోయింది సార్. ఒక 75,000 రూపాయలు అవుతుందంటే నేను అప్పటికప్పటికి ఇచ్చాను సార్. ఈరోజు ఇచ్చాను సార్. ఇచ్చి ముందు తయారు చేయండి, ఇంక మళ్ళీ లేట్ అవుతుందని చెప్పాను సార్. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి సార్. అవి కూడా తమ దృష్టికి తీసుకెళ్తాం సార్. ఎందుకంటే బేసిక్గా మీరు కూడా డాక్టర్ సార్, కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా మా గూడూరు సంబంధించిన డెవలప్మెంట్లో మా కలెక్టర్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మార్నింగ్ ఈ
గూడూరు డివిజన్ పరిధిలోని బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామంలో దళితులను వేధిస్తున్న కోటేశ్వరరావు, సురేష్, వినయ్ వారి అనుచరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, వారికి సహకరిస్తున్న ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి పులి శ్రీకాంత్ కోరుతూ గూడూరు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అసలు వాళ్ళు దౌర్జన్యం కూడా 3 పూలు ఈడిపోయాయి. ఈ 3 పూలు ఈడిపోతే ఈ వయసులో ఏం బతకగలుగుతాడు, ఏం తినగలుగుతాడు, ఇతను ఆహారం తినడు. ఇతను రెక్కాడితే డొక్కాల మీద రెక్కాడితే డొక్కాలని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతను ఏం జీవిస్తాడో ఒకసారి మీరే ఆలోచించవలసిందిగా మేము ముందు ఉంచుతున్నాం. రేపు పోలీసు వ్యవస్థను కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేసేవాళ్ళు మీరే న్యాయం చేయకపోతే మేము ఎక్కడ పోయి అడగాలనేది మాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మమ్మల్ని ఎందుకు ఇంకా అట్టడి వర్గానికి తీసుకెళ్తున్నారు మాకైతే అర్థం కాదు. ఇకనైనా కూడా పోలీసు వ్యవస్థ తన విధుల్ని సక్రమంగా నిర్ణయించుకొని నిరుపేదలకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మొన్నటి దినము బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామంలో దళితుల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా దీనిలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తులసమ్మ అనే ఆమె ఒక యజమానురాలకి దగ్గర ఈ రైతు రమణయ్య గారు పనికి వెళ్ళడం జరిగింది. అక్కడ భూ వివాదం ఉందని మాకైతే తెలియదు. అసలు భూ వివాదం లేదనే మాకు చెప్పారు. ఒక 4 కూలోళ్ళు వెళ్తే ఒక దళితుడు 3 వేరే కులస్తులు వెళ్ళారు. అక్కడ వాళ్ళకి అనుకోని స్థితిలో గూడూరు మండల పరిధిలోని కందుకూరు గ్రామ సమీపంలో కనుమరాయకొండ పై వెలసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. అయ్యవారు లేకుండా దేవాలయం అంచనా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం వృద్ధాశ్రమంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ గౌరవ అధ్యక్షుడు పురుషోత్తమరావు అల్లుడు నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేవీబీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్,
చెంచు నారాయణ, పురుషోత్తమరావు, విశాలాక్షి, రాధమ్మ, గుర్రం విజయబాబు, ప్రభాకర్, సుబ్బారావు, ఇబ్రాహీం, శ్రీనివాసులు, ఆశ్రమం కార్యనిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మా జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులైనటువంటి పురుషోత్తమరావు గారి అల్లుడు గారు అమెరికాలో ఉంటారు, నరేష్ గారని. వారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా సాయిరామ్ చారిటీస్లో ఉన్నటువంటి వృద్ధులకు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎప్పుడు మంచి స్థాయిలో ఉండి ఇటువంటి పేదలకు ఎప్పుడు అతను సహాయం చేయాలని, అతని ద్వారా ఎంతోమందికి కూడా సహాయం అందాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా జేవీవి గౌరవ అధ్యక్షులైనటువంటి పురుషోత్తం గారికి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సాయిరామ్ చారిటీస్తో మాకు ఎంతో అనుబంధం ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయటం మాకు చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.